కాసేపట్లో రెండవ రోజు మహానాడు ప్రారంభం కానుంది. వాళ్ళ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికగా టీడీపీ శ్రేణులు ఘన నివాళులర్పించనున్నారు. అలాగే ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఇవాళ మహానాడులో పలు కీలక అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, నా దేశం నా బాధ్యత, రాష్ట్రానికి కేంద్ర సాయం, విధ్వంసం నుంచి వికాసం వైపు, శాంతి భద్రతలు, అన్నదాతకు అండగా, వెల్త్ క్రియేషన్ వంటి అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. చివరిగా రాజకీయ తీర్మానం చేయనున్నారు. కాసేపట్లో రెండవ రోజు మహానాడు ప్రారంభం కానుంది. వాళ్ళ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికగా టీడీపీ శ్రేణులు ఘన నివాళులర్పించనున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఇవాళ మహానాడులో పలు కీలక అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, నా దేశం నా బాధ్యత, రాష్ట్రానికి కేంద్ర సాయం, విధ్వంసం నుంచి వికాసం వైపు, శాంతి భద్రతలు, అన్నదాతకు అండగా, వెల్త్ క్రియేషన్ వంటి అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. చివరిగా రాజకీయ తీర్మానం చేయనున్నారు. కాసేపట్లో రెండవ రోజు మహానాడు ప్రారంభం కానుంది. వాళ్ళ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని సందర్భంగా మహానాడు వేదికగా టీడీపీ శ్రేణులు ఘన నివాళులర్పించనున్నారు. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, ఇంకా ఎంతసేపట్లో మహానాడు ప్రారంభం కానుంది? రెండవ రోజు మహానాడు ఎలా ఉండనుంది? ఇవన్నీ తీర్మానాలు కాక ఇంకేం చేయనున్నారు ఇవాళ? అంటే శ్రీదేవి, ఈ సెకండ్ డేకి సంబంధించి మరొక గంటలో, అంటే ఖచ్చితంగా కూడా 10 గంటలకి మహానాడుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే ప్రారంభమవుతాయి. ప్రధానంగా కూడా ఏవైతే తీర్మానాలు ఉన్నాయో, నిన్నైతే 4 తీర్మానాలు పెట్టడం జరిగింది. మిగిలినటువంటి 16 తీర్మానాలు ఏవి ఉన్నాయో వాటినైతే ఈరోజు తీర్మానాలు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మనతో పాటు ఈ మహానాడుకు సంబంధించి కార్యక్రమాలకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రధానంగా కూడా ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద మాట్లాడటానికి మనకి గుంటూరుకు సంబంధించినటువంటి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, నిన్నైతే లోకేష్ గారు చెప్పారు ఇది సెంట్రల్ ఒకవేళ మహిళలకు సంబంధించి రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం 33% తప్పకుండా అమలు చేస్తామని, దీన్ని ఎలా చూడాలి? దీన్ని మహిళల సాధికారత కోసం, అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ నిలబడిన విధానాన్ని మనం ఇందులో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా మహిళల పక్షపాతిగా ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు 9% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు మహిళలకి. దాన్ని 33%కి మన చంద్రన్న తీసుకువెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అప్పటికే దేశంలో ఎక్కడా లేని విధానం ఇది. అప్పుడే ఒక సంచలనంగా కూడా మారిన పరిస్థితి ఇది. అయితే ఇప్పుడు మళ్ళీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన నారా లోకేష్ గారు నిన్న 33% పూర్తి అసెంబ్లీ స్థానాల్లో ప్రకటిస్తాము, కేంద్రంలో వచ్చినా రాకపోయినా కేంద్రం పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇస్తాము, అక్కడ కూడా సాధించుకొని తీరుతాము అని కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఇది ఒక ఆనందంతో, ఒక ఉద్వేగభరితమైన మూమెంట్గా నేను చెప్తానండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్త్రీల కోసం నిజంగా ముందుకు వెళ్తున్న పార్టీ. ప్రతి సంక్షేమ పథకాన్ని, ప్రతి పాలసీని స్త్రీ యొక్క సాధికారత వైపు, తన అభివృద్ధి వైపు రూపకల్పన జరగబోతున్న ఈ శుభతరుణంలో మహిళలు ఆ సమాజంలో పురోగతి పొందితే ఖచ్చితంగా ఆ సమాజమే పురోగతి పొందుతుంది అని నమ్మిన ప్రప్రథమైన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు 33% రిజర్వేషన్ అనేది స్వాగతిస్తున్న విషయం, ఎంతో ఆనందపడుతున్న విషయం. అనేక పార్టీలు ఈ రిజర్వేషన్ని ముందుకు తీసుకెళ్లడం, అక్కడ వారి చతురతని లేదంటే వారి నిబద్ధతని కనపరిచి ఎలాగ దాన్ని వెనక్కి పంపించే విధానాన్ని చూస్తూ వచ్చాం. అయితే
ఈరోజు ఒక ముందడుగు వేస్తూ ఎక్కడ పాటించినా పాటించకపోయినా ఆంధ్ర రాష్ట్రం మహిళల కోసం ఇది పాటిస్తుంది, ఈ విధానంతో ముందుకు వెళ్తుంది అని చెప్పి ప్రకటించడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇస్తున్న విలువకి అద్దం పడుతుంది. ప్రతి ఆడపడుచు తెలుగుదేశం పార్టీకి ఎంత ముఖ్యమో, ఎంత గొప్పగా భావిస్తుందో తెలుగుదేశం పార్టీ ఆడపడుచుల గురించి అన్న దానికి ఇది ఒక నిదర్శనంగా కూడా నేను చెప్తాను. అంటే ప్రధానంగా కూడా ఐటీ నుంచి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వైపు టీడీపీ పార్టీ వెళ్తుంది. అదే వైసీపీ అయితే మాత్రం ఇక గొడవ పార్టీగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? అదే అండి, నిన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, గోలు లేని అడ్డగోలు పార్టీగా మనం జగన్ పార్టీని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారం ఉంటే చాలు, ఇంక నాకేమీ అవసరం లేదు, అటు ఉచితాలని ఇచ్చి మభ్యపెడతాను ప్రజల్ని, అధికారం వస్తే చాలు అనే ఆలోచన ఒక చిన్న ఆలోచన అని కూడా నేను చెప్తాను. అలాంటి చిన్న ఆలోచన చేసే వ్యక్తి నాయకత్వం జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ మరి మనం చూస్తే నాటి నుంచి నేటి దాకా కూడా ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవం కోసం నిలబడిన పార్టీ, ఆ ఆత్మగౌరవం వలస వెళ్ళిపోతుంటే ఎంతో ఆవేదనతో ఉక్కిరిబిక్కిరైన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ నేడు ఆత్మగౌరవం అని అంటే ఈరోజు ఉచితాలు ఇచ్చి మీరు నిబ్బరంగా ఉండండి అని చెప్పడం కాదు. ఆత్మగౌరవం అని అంటే యావత్ ప్రపంచం కూడా మన తెలుగువాడి వైపు చూసేలాగా చేయడమే అసలైన ఆత్మగౌరవంగా ఈరోజు చంద్రన్న నిరూపిస్తున్నారు. అందులో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక పెట్టుబడులు కానివ్వండి, అమరావతి రూపకల్పన కానివ్వండి, ఈరోజు ఒక ఇన్నోవేటివ్ హబ్గా కానివ్వండి, లేదంటే క్వాంటమ్ వ్యాలీగా కానివ్వండి, ఇలాగ ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూసే అంత సగర్వంగా మన ఆంధ్రుణ్ణి ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఆ చంద్రబాబు నాయుడు గారి ఆశకి, ఆయన ఆశయానికి వెన్నంటే నారా లోకేష్ గారు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆయనతోనే మేము కూడా ఉన్నాము. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆంధ్రుడు సగర్వంగా తన జీవితాన్ని గడిపేలాగా చేయడమే తెలుగుదేశం పార్టీ నాయకుల అధిష్టానం యొక్క లక్ష్యం. అంటే ఏదైతే ఈ జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ మహానాడు కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా కూడా మహిళలకు సాధికారత వచ్చే దిశగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా కూడా మహిళలకు సంబంధించి ప్రధానంగా ఇచ్చినటువంటి ఏదైతే 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారో అది మాత్రం మహిళల్లో మరింత విశ్వాసాన్ని నింపింది, వారి పరిపుష్టికి, ఆర్థికంగా స్వావలంబనానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఓవర్ టు స్టూడియో.